ఓకే, రైట్ సురేష్ గారు. నెక్స్ట్ సురేష్ గారు, మాట తప్పిన మోదీ ఢిల్లీలో రైతు గర్జన. సురేష్ గారు, ఏంటి చాలా ఉధృతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. టీయర్ గ్యాస్లు ఉపయోగించారు, రైతులు ఏమన్నా లోపలికి రావాలంటున్నారు డిమాండ్ విషయంలో. ఏంటి అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతం ఢిల్లీలో? వంశీ గారు, మీకు తెలుసు అంటే చలో ఢిల్లీకి బయలుదేరారు, అందరు కూడా బయలుదేరారు. ఎక్కడికక్కడ శంభు బోర్డర్ దగ్గర టీఆర్ గ్యాసులు కూడా ప్రయోగించారు. సో అయినప్పటికీ కూడా ఈ బారికేడ్లు ఎలా తొలగించాలో మాకు తెలుసు అని చెప్పి రైతులందరూ కూడా మొత్తం మీద ఆల్రెడీ బయలుదేరి అక్కడికి వస్తున్నారు. 140 వచ్చేసి మీరు అన్నట్టుగా మొత్తం అసలు ఢిల్లీ అంతా కూడా దిగ్బంధనం అతలాకుతుంది. అయితే ఇక్కడ 2 అంశాలు వంశీ గారు. ఒకటి, మోడీ గారు 2 మంత్రులు పంపించాడు, కేంద్ర మంత్రులు ఇద్దరిని. అర్జున్ ముండా గారు అని చెప్పని ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రి గారు, పీయూష్ గోయల్ గారు ఇద్దరు వెళ్ళి చర్చలు 2 సార్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక గ్యారంటీ ఇచ్చారు వంశీ గారు, మేము అధికారంలోకి వస్తే వాళ్ళు రైతులు ఏదైతే అడుగుతున్నారో ఎంఎస్పీకి లీగల్ పరంగా ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తాము, ప్లస్ ఏదైతే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ఉన్నాయో ఆ సిఫార్సుల అమలుకి ఫస్ట్ గ్యారంటీ, కాంగ్రెస్ పార్టీ కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే ఫస్ట్ గ్యారంటీ అనేది ఒక రకంగా చెప్పి, ఆ రకంగా ఇప్పటికైతే అసలు రైతుల మీద ఈ రకంగా బాష్పవాయువు ప్రయోగించడానికి దీన్ని బట్టని మల్లికార్జున ఖర్గే గారు కానీ అందరూ కూడా తప్పుపట్టారు. ఇక రైతులు కూడా మొత్తం దగ్గర 200 సంఘాలు వంశీగా 200 సంఘాలు వాళ్ళు అడుగుతుంది ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి, తర్వాత స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి, రైతులకు పింఛన్లు కానీ వ్యవసాయ కూలీల కార్మికులకు పింఛన్ ఇవ్వాలని చెప్పి, తర్వాత లఖింపూర్ అని చెప్పి 2020లో మీకు తెలుసు ఫామ్ హౌస్ చట్టాల పరంగా వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక వెహికల్ అనేది కేంద్ర మంత్రి కుమారుడు అభియోగం, కేంద్ర మంత్రి కుమారుడు వెహికల్ వెళ్ళినప్పుడు 4 చనిపోయారు కదా, ఆ రకంగా ఆందోళన సందర్భంగా రైతుల మీద పెట్టిన కేసులను రద్దు చేయాలి, తర్వాత వాళ్ళందరికీ కూడా నష్టపోయిన బాధితులకి పరిహారం ఇవ్వాలి. ఈ డిమాండ్లతో వస్తే మొత్తం ఎక్కడికక్కడికి దిగ్బంధించారు. కర్ణాటక హైకోర్టు అంటే పంజాబ్ హర్యానా కోర్టులు వేస్తే కోర్టు కూడా చెప్పింది వంశీ గారు, రైతులు న్యాయమైన సమస్యలు కాబట్టి మీరు పరిష్కరించండి అన్నారు. అదే సమయంలో వేరే కొన్ని ప్లేసులు ఐడెంటిఫై చేయండి అని. రైతులు కూడా ఏం చెప్తున్నారు, మేము శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం, ఈ రకంగా బారికేడ్లు ఎక్కడికక్కడే పెట్టి చేస్తారా అని చెప్పని రైతులు. కానీ ఇప్పుడు ఢిల్లీ పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వచ్చినట్లేదు. మీరు చూస్తున్నారు వంశీ గారు, అసలు మేకులు బాతారనమాట. ఎందుకంటే అప్పుడు అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు రెడ్ ఫోర్ట్లోకి వెళ్ళారు కదా, రెడ్ ఫోర్ట్ను మొత్తం అసలు క్లోజ్ చేశారంట. ఎందుకంటే మన రెడ్ ఫోర్ట్లోకి ప్రవేశించే ప్రమాదం రైతులు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి. ఇంకోటి ఆప్ ప్రభుత్వం కూడా, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం కూడా రైతులకు మద్దతు ఇచ్చింది వంశీ గారు. ఎందుకంటే ఒక స్టేడియంని ఒకవేళ రైతులను అరెస్ట్ చేస్తే తాత్కాలికంగా అందులో పెట్టడానికి, జైల్లాగా అందులో పెట్టడానికంటే మేము దానికి ఇవ్వము అని చెప్పి ఆ ప్రభుత్వం కూడా, అన్ని ప్రభుత్వాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం మటుకు దానికి ఇప్పుడు సాధ్యం కాదు, ఇప్పటికి హరీబరీగా తీసుకునే నిర్ణయం కాదన్నారు. రైతులు మాత్రం బాష్పవాయువులు కాదు, మీరు ఎన్ని బారికేడ్లు పెట్టినా మా డిమాండ్ ఫుల్ఫిల్ అయిన తర్వాతనే వెనక్కి వస్తామని చెప్పి ఆ రకంగా ముందుకే కదులుతున్నారు వంశీ గారు. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్.